హాయ్ హలో మూవీ లవర్స్ వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ఆంధ్ర కింగ్ తాలూకా. సో ఈ మూవీ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, ఎవరు చూడొచ్చు ఎవరు చూడకూడదు అనేది ప్రతిదీ నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో మూవీ రివ్యూ వచ్చేసి ఆంధ్ర కింగ్ తాలూకా. సో ఇందులో మనకి లీడ్ యాక్టర్స్ వచ్చేసి రామ్ పోతినేని అండ్ ఉపేంద్ర, భాగ్యశ్రీ అండ్ రావ్ రమేష్, మురళీ శర్మ. సో ఇంకా ఇతర యాక్టర్స్ కూడా చాలా నటించారు ఇందులో చాలామంది. సో ఇంకా మూవీ ప్లాట్ వచ్చేస్తే ఎలా ఉంటుందంటే, ఒక హీరో, ఒక స్టార్, తను ఒక 100వ సినిమా కొన్ని ఫైనాన్షియల్ బడ్జెట్ వల్ల ఆగిపోవడం వల్ల, ఒక 3 కోట్లు తక్కువ అవడం వల్ల, మిగతా ఎవరు కూడా అతనికి హెల్ప్ చేయకపోవడం, మిగతా ప్రొడ్యూసర్స్ ఎవరు హెల్ప్ చేయకపోవడం, ఉన్న ఒక ప్రొడ్యూసర్ కూడా తన కొడుకుని లాంచ్ చేయడానికి సూపర్ స్టార్ని ఫాదర్ క్యారెక్టర్ అడగటం. సో అతను అంటే అంత వెలిగిన ఒక అతను లాస్ట్కి ఒక ఫాదర్ క్యారెక్టర్ అడగటం ఏంటి ప్రొడ్యూసర్ అని అతను బాధపడటం. సో తెలియని ఒక అభిమాని ఒక 3 కోట్లు తను సూపర్ స్టార్కి వేయడం, ఎవరు అసలు ఈ అభిమాని అని తెలుసుకోవటం. సో ఇదంతా స్టోరీ అనమాట. సో ఇందులో మీకు చెప్పినట్టు సూపర్ స్టార్ వచ్చేసి ఉపేంద్ర అండ్ అభిమాని ఎవరంటే మన రామ్ పోతినేని అనమాట. సో ఇది మూవీ ప్లాట్ స్టోరీ. సో దాంట్లోనే భాగంగా మనకి రామ్ పోతినేని ఒక లవ్ స్టోరీ కూడా భాగ్యశ్రీతో ఉంటుంది. సో ఓవరాల్ ఇంకా ఆ తర్వాత ఇందులో ఒక ఘట్టం ఉంటుంది, రామాయణం అనే ఘట్టం. అంటే రామాయణం సినిమా తీసుకొచ్చి కాదు, దానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ సినిమాని ఒక టర్నింగ్ పాయింట్ తీసుకోవటం. ఆ తర్వాత ఉపేంద్ర గారు ఇతను కలవటం. సో అది ఆ టర్నింగ్ పాయింట్ ఏంటంటే, రామాయణంలో రాముడు సీతారాముల కోసం హనుమానుడు తన యొక్క సొంత ఇది అని అనుకొని తను పోరాటం. అండ్ అదేవిధంగా ఈ రామ్ పోతినేనికి ఏదైతే ఒక ప్రాబ్లం వచ్చిందో ఊరందరూ కూడా తన సమస్య అనుకొని, తమ బాగు కోసం అనుకొని, సో ఇట్లా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ విధంగా ఈ సినిమాలో జరుగుతుందనమాట. సో ఓవరాల్ ఈ మూవీ ఎలా ఉంది అని అంటే, ఒక ఫ్యాన్ బేస్ మూవీ ఇది. అండ్ సూపర్ స్టార్గా చేసిన ఉపేంద్ర గారే మాత్రం అందరు స్టార్స్ అంటే హీరోలు ఎవరైతే చేశారో వాళ్ళ పేర్లు కూడా మనకి ఆ సినిమాలో ఆయన రిలీజ్ అయ్యేటప్పుడు 2-3 సినిమాలు కొందరు హీరోల పేర్లు వేరే విధంగా పెట్టడం. అండ్ అంటే కొందరు హీరోలు ఎలా రెస్పాండ్ అవుతారు అంటే, ఒక మంచితనాన్ని, ఒక అభిమానం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కొందరు సూపర్ స్టార్స్ మన దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు అనేది వాళ్ళని ఉద్దేశించి ఆ విధంగా ఆ స్టోరీ ప్లాట్ సూపర్ స్టార్ని అలా పెట్టి, సో రామ్ పోతినేని ఒక అభిమానిగా, ఒక పిచ్చి ఆరాధించే ఒక అభిమానిగా చూపించి, సో సినిమా అయితే ఓవరాల్ నాకైతే బాగా నచ్చింది. మంచి గూస్ బంప్స్ ఉన్న మూవీ అది. కాకపోతే మనకి ఇంటర్వెల్ వరకు చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా బాగుంటుంది కానీ కొంచెం స్లో నెరేషన్తో ఉంటుంది. సో ల్యాగ్ అని చెప్పలేను కానీ ఒక స్లో నెరేషన్, ఎందుకంటే అన్నీ భాగంగా ప్రతి సీన్ కూడా స్టోరీకి తగ్గట్టే అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం స్లో నరేషన్ ఉంటుంది. సో ఓవరాల్ నాకైతే ఎక్కడ ఇది తప్పు, ఇది రైట్, ఇది అంటే నాకు ఎక్కడ లాజిక్స్ మిస్ అయినట్టయితే నాకైతే అనిపించలేదు. సినిమా ఓవరాల్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్ సాంగ్స్ కూడా అంత వినసొంపుగా ఉన్నాయని చెప్పను. అని ఒక సాంగ్ అయితే మనకి ఎప్పటి నుంచో యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది కాబట్టి ఆ సాంగ్ బాగుంటుంది. మిగతా ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందన్నమాట. సో సినిమా అయితే చాలా బాగుంది. అండ్ నాకు ఎక్కడ గూస్ బంప్ తెచ్చిన ఒక సీన్ అంటే, ప్రీ క్లైమాక్స్లో హీరోయిన్తో మాట్లాడిన దాని తర్వాత వాళ్ళ ఫాదర్ మురళీ శర్మ వచ్చిన దాని తర్వాత, నేను ఇక్కడ ఉన్నా అంటే దానికి కారణం నా అభిమాని అని చెప్పడం, అదొక ఒక ఒక రకమైన ఒక గూస్ బంప్స్ నాకైతే అనిపించింది. సో అంటే ఒక మోటివేషనల్ లాగా, అంటే ఈ ఈ అభిమాని ఎవరైతే ఉన్నారో, ఒక సూపర్ స్టార్ ఎప్పటినుంచో తన పాటల్లో ఒక మోటివేషన్ దాన్ని తీసుకొని తను ఆ అభిమాని చిన్నప్పుడు తను ఫేస్ చేసిన కొన్ని పానిక్ అటాక్స్ నుంచి బయటపడటానికి అది మోటివేషనల్గా తీసుకొని ఏ విధంగా తను సర్వైవ్ అవుతూ ఆ అభిమానాన్ని అంటే అభిమానాన్ని ఎక్కడ తను దాన్ని ఏమంటారు, ఇంకా నాకు చెప్పడానికి వర్డ్స్ రావట్లేదు. ఇంకా దాన్ని బట్టి మీరు ఇంకా అర్థం చేసుకుని, నాకు కూడా కొంచెం జలుబు చేసింది. అయినా సరే నేను నా యొక్క డెడికేషన్తో మూవీ రివ్యూ పెట్టడం నా యొక్క డెడికేషన్ కాబట్టి నేను
పెడుతున్నాను. సో, అంటే ఒక సూపర్ స్టార్ ఇచ్చినటువంటి ఒక మోటివేషన్‌ని ఒక అభిమాని తీసుకోవడం, అదే విధంగా అభిమాని కూడా అంటే ఆ సూపర్ స్టార్ అసలు ఎక్కడి నుంచి వచ్చాడని తనకు తాను పరిచయం చేసే విధంగా ఆ మోటివేషన్‌ను అభిమాని నుంచి వినడం. సో, ఇది మంచి ఫ్యాన్ మూవ్‌మెంట్. చాలా మంచి మూవీ అని నాకైతే అనిపించింది. నా మనసుకైతే ఇలాంటి మూవీ చాలా బావుంది. అండ్ 'రామ్ పోతినేని' గురించి, యాక్షన్ గురించి వస్తే గోదావరి యాస మాట్లాడటానికి చాలా ట్రై చేశారు కానీ కొన్ని కొన్ని చోట్ల బావుంది గానీ, అవన్నీ యూజ్ చేయకుండా ఎప్పుడు మనం చేసే యాక్టింగ్ అండ్ డైలాగ్స్ కానీ అదే రెగ్యులర్ బేస్‌గా పెట్టుంటే బావుండేది. కొంచెం న్యాచురల్‌గా ఉండేది. కాపోతే ఒక గోదావరి యాస ఒక ట్రై చేశారు కాబట్టి పర్లేదు. నాకైతే అంటే నాకెందుకో అది నేను తీసుకోలేకపోయాను. కొంచెం చిన్నయి. బట్ ఓవరాల్ యాక్టింగ్ మాత్రం ఇరగదీశాడని చెప్పొచ్చు 'రామ్ పోతినేని' గారు. అండ్ 'భాగ్యశ్రీ' అయితే అసలు ఇలాంటి ఆ సీన్స్‌కి అంటే ఒక లవ్ సీన్స్‌కి అలాగే కొన్ని కొన్ని చోట్ల కిస్సింగ్ సీన్స్‌కి ఈ హీరోయినే కరెక్ట్ ఈ క్యారెక్టర్‌కి. సో, అని అనిపించింది. ఆవిడ కూడా చాలా చేశారు. అండ్ 'ఉపేంద్ర' గారైతే అసలు నిజంగా ఆయన ఇలాంటి మూవీ చేయడం అన్నది నాకైతే హ్యాపీ అనిపించింది. తెలుగులో చాలా బావుంది ఆ క్యారెక్టర్ గూడా. అండ్ మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా చేశారు ఎవరైతే. సో, ఓవరాల్ ఈ సినిమా ఎలా ఉందంటే డీసెంట్ మూవీ బావుంది. అండ్ ఎవరు చూడొచ్చంటే 20+ అబోవ్ ఉన్నవాళ్ళు వెళ్తే బావుంటుంది. ఎందుకంటే కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. అక్కడ 2, 3 ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో చూడొచ్చు గానీ చిన్న పిల్లలతో వెళ్తే కొంచెం ఇబ్బందిగా ఉంటది కాబట్టి 20+ అండ్ ఓవరాల్ సినిమా చాలా బావుంది. అండ్ 'రామ్ పోతినేని' కూడా యాక్షన్ బావుంది. కొత్తగా అంటే ఒక కొత్త ఫ్లేవర్ చూసినట్టు అనిపించింది నాకు. ఎప్పుడు అవే లవ్ స్టోరీసు, యాక్షన్సు కాకుండా ఒక ఒక దాన్ని తీసుకొని దాన్ని మోటివేషన్‌గా అది కూడా ఒక రకమైన మోటివేషనే చూసే వాళ్ళకి కూడా. సో, నాకైతే అనిపించింది సినిమా ఓవరాల్. అండ్ అందులో మూవీలో మెయిన్ హీరోకి అండ్ సూపర్ స్టార్ మధ్య ఉన్న ఒక రిలేషన్‌ని కూడా నేచర్ రూపంలో చూపించారు. అంటే సూర్య అండ్ సాగర్ 2 కలిసినట్టే అనిపించినా గానీ కలవ్వు అనే ఒక దాన్ని చివరి దాకా దాన్ని అలా తీసుకెళ్ళటం నాకైతే అది చాలా అనిపించింది. అంటే ప్రతిదీ దాన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకున్నారు. ప్రతి ఒక్క ఆహ్, సినిమాకి ఏం కావాలనేది ప్రతిదీ యూజ్ చేసినారు. అండ్ మురళీ శర్మ గారు చేశారు. అట్లాగే మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా చేశారు. సో, ఓవరాల్ ఇదైతే నా రివ్యూ. ఎవరైతే చూడాలనుకున్నారో కూడా నేను చెప్పేసాను. సో, ఇది అండ్ ఇప్పుడు 'రామ్ పోతినేని' గారిని దృష్టిలో పెట్టుకొని, అట్లాగే హీరోయిన్ దృష్టిలో పెట్టుకొని, స్టోరీ దృష్టిలో పెట్టుకొని అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ దృష్టిలో పెట్టుకొని, నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంత అంటే